హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అంత న్యూ బ్లాగ్. ఇదైతే దివాళీ రోజు బ్లాగ్ అనమాట. మేమైతే మధ్యాహ్నం లంచ్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 6:30 కల్లా ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి రాగానే వెంటనే రెడీ అయిపోయి ఇంటి ముందు ముగ్గు వేసుకొని దీపాలు పెట్టుకున్నాను. సో తర్వాత క్రాకర్స్ కాల్చిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుందామని. యాక్చువల్గా దివాళీ అంటే నాకు బాగా గుర్తున్న మెమరీస్ ఏంటంటే ఉమ్మెత్త కాయలు అని ఉంటాయి కదా, సో ముళ్ళుగా ఉంటాయి, వాటిల్లో దీపాలు వెలిగించాలన్నమాట. యాక్చువల్గా అది చాలా మంచిదంట సైంటిఫిక్గాను, అలాగే మన శాస్త్రం ప్రకారం కూడా దీపావళి రోజు ఉమ్మెత్తకాయల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. యాక్చువల్గా మా ఇంటి పక్కనే ఉమ్మెత్తకాయల చెట్లు ఉండేవన్నమాట. అవి తీసుకొచ్చి సగానికి కోసి చక్కగా లోపల గింజలన్నీ తీసి ఒత్తులు వేసి గోడ మీద అంతా కూడా పెట్టేదాన్ని నేనే. నాకు బాగా గుర్తు ఆ విషయం. ఎక్కువ ప్రమిదల్లో కంటే కూడా ఉమ్మెత్తకాయల్లోనే పెట్టేదాన్ని అనమాట దీపాలు. చాలా బాగా అనిపించేది. ఇంటి ముందు గోడంతా నింపేదాన్ని. అలాగే క్రాకర్స్ కూడా బాగా కాల్చేదాన్ని. నాకు ఫస్ట్ నుంచి కూడా దివాళీ అంటే చాలా ఇష్టము, క్రాకర్స్ కాల్చడానికి అని చెప్పేసి. సో ఇంటి ముందు అది దీపాలన్నీ వెలిగించాక మా నాన్న ఎప్పుడు క్రాకర్స్ తీసుకొస్తాడా అని చూస్తూ కూర్చునేదాన్ని. మా నాన్న క్రాకర్స్ తీసుకురావడం స్టార్ట్ చేయగానే ఇంకా రాగానే వెంటనే స్టార్ట్ చేసేసి కాళ్ళు చేతులు కడుక్కొని పడుకునేది అనమాట. పడుకునేటప్పుడు నాయనమ్మ అన్నం తినిపించి పడుకోబెట్టేది. కాల్చేటప్పుడు నాయనమ్మ ఒక మాట చెప్పేది, నాగుల చవితి రోజు కూడా కాల్చుకుంది కానీ కొన్ని ఉంచుకోమ్మా, దాచుకోమ్మా అని చెప్పేది అనమాట. అది ఎందుకో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం అంటున్నారు కదా నాగుల చవితి రోజు కూడా ఇలా క్రాకర్స్ కాల్స్తే, లైట్నింగ్ చేస్తే చాలా మంచిది అని చెప్పేసి. సో అది నాకు నాయనమ్మ చిన్నప్పటి నుంచే చెప్తూ ఉండేది. క్రాకర్స్ కాలుస్తూ ఉంటే నాగుల చవితికి కూడా కొన్ని దాచుకో అని చెప్పేదనమాట. అలాగే ఇంకొక విషయం కూడా నాకు బాగా గుర్తొచ్చింది. ఏమైనా కొత్త బట్టలు వేసుకుంటే మంగళవారం రోజు వేసుకుంటే మారు దొరుకుతుంది అని చెప్పేసి నాయనమ్మ బాగా చెప్పేది. సో ఇవన్నీ మెమరీస్ గుర్తొచ్చాయి దివాళీ రోజు. అండ్ క్రాకర్స్ అంతా కూడా కాల్ చేసిన తర్వాత మేము కాళ్ళు చేతులు నీట్గా కడుక్కొని ఇంకా అమ్మవారి పూజకి రెడీ చేసుకుంటున్నాం అనమాట ఇద్దరం కూడా. ఇక్కడ ఏ ప్లేస్లో అయితే పీఠం వేసుకుంటున్నామో అక్కడ చక్కగా పసుపుతో అలికి కుబేర ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఒక కొత్త పీట వేసుకొని దానిపైన పద్మం ముగ్గు వేసుకున్నాము. పసుపు కుంకుమ అక్షంతలు, దానిపైన ఒక కొత్త క్లాత్ మన దగ్గర ఏది ఉంటే అది, నా దగ్గర గ్రీన్ బ్లౌజ్ పీస్ ఉంటే అది వేసాను. రెడ్ కానీ గ్రీన్ కానీ అమ్మవారికి చాలా మంచిది కదా అని చెప్పేసి. సో ఇక్కడైతే ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని అమ్మవారిని, అలాగే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి విగ్రహం కూడా ఉంటే అది కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో అమ్మవారికి ప్రసాదాల కింద స్వీట్ పొంగలు, హాట్ పొంగలు రెండూ చేశాను. సో రెండు చేసి పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, బెల్లం ముక్కలు, ఇంకా మన దగ్గర మనం కొత్తగా ఏం పెట్టుకుంటే ధనియాలు కూడా పెట్టుకుంటే ప్రసాదం కింద చాలా మంచిది, అంటే అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిదంట. సో నేను ధనియాలు కూడా తీసుకొచ్చాను కొత్తవి, అవి కూడా పెట్టేశాను అనమాట అమ్మవారి దగ్గర, అక్కడ డబ్బాలో పెట్టేశాను. సో నేను పూజ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీడియో తీయను. పూజ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చక్కగా ఒక వీడియో పెట్టుకున్నాము యూట్యూబ్లోది. అమ్మవారి పూజ అంతా కూడా చక్కగా అష్టోత్తరాలు, తర్వాత పూజ అమ్మవారికి ఏవేవైతే చేయాలో ఉపచారాలు అవన్నీ కూడా చక్కగా చేశారు. ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత అమ్మవారి పూజ నిదానంగా 1 గంటన్నర 2 గంటలు చేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా అమ్మవారి ముందు పెట్టిన ప్రసాదాలు తీసుకున్నాం అనమాట. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. మీరందరూ సేఫ్గా దివాళీ చేసుకున్నారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.